వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. యేసు దివ్య నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. 18వ వచనము గత రాత్రి ప్రారంభించాము, కొనసాగిద్దాము. 18 నుండి 21వ వచనము వరకు ఉన్న వాక్య భాగము కుటుంబాన్ని గురించి తెలియచేస్తోంది. భార్య, భర్త, పిల్లలు. భార్య, భర్త, పిల్లలు. కుటుంబము, క్రైస్తవ కుటుంబము మాదిరికరమైనటువంటి కుటుంబము. రక్షించబడిన కుటుంబము పరలోకానికి ప్రతినిధి. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండండి. ఇది ఒక ఆజ్ఞ. ఇది ఒక గొప్ప దీవెన. ఇది ఒక గొప్ప నిర్మాణం. ఒక క్రైస్తవ కుటుంబం కట్టబడాలంటే భార్య భర్తకు లోబడాలి. ఇట్స్ గాడ్స్ కమాండ్మెంట్, దేవుని యొక్క ఆజ్ఞ. ఒక భర్త తన భార్యను ప్రేమించాలి. ఇట్స్ గాడ్స్ కమాండ్మెంట్. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్మెంట్ ఫర్ బ్లెస్సింగ్. పిల్లలకు తల్లిదండ్రులు కోపం రేపకూడదు. ఇట్స్ ఎ గాడ్స్ కమాండ్మెంట్ ఫర్ పేరెంట్స్. తల్లిదండ్రులకు ఇది దేవుని ఆజ్ఞ. ఇఫ్ యూ ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, యూ విల్ బీ హ్యాపీ. యూ కెన్ బిల్డ్ ఎ హ్యాపీ హోమ్ ఆన్ ద ఎర్త్. కుటుంబము స్వర్గసీమగా ఉండాలి. దట్స్ ద గాడ్స్ ప్లాన్ ఫర్ అస్. అదే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల. కాబట్టి ఈ లోకంలో చాలా కుటుంబాలు ఉన్నాయి, గొప్ప గొప్ప కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు క్రైస్తవ కుటుంబాల ఆనందంగా ఉన్నాయా అనే ప్రశ్న అన్యులకు లేవాలి. అలా మనం జీవించాలి. We all should set a trend, a beautiful house as an example for the people. ప్రజలకు మనం ఒక అందమైనటువంటి మాదిరికరమైన గృహం ఇవ్వాలి. మా వీధిలో కోటి సూర్యం అని ఒక మాస్టర్ గారు ఉండేవారు. ఇప్పుడు కూడా ఉంటున్నారు, రిటైర్ అయ్యారు. మా అందరూ కూడా ఒక ఫస్ట్ ఇట్స్ ఏ స్లమ్ లైక్. ఇప్పుడంటే అన్ని బిల్డింగ్స్ వచ్చాయి, పెద్ద పెద్ద అయిపోయాయి. ఒక 20 years బ్యాక్, 20 ఏళ్ల క్రితం అందరికీ కూడా చిన్న చిన్న ఇళ్ళు, ఒక మాదిరి ఇళ్ళు, పెంకుటిళ్ళు, కర్రల కడ్డీల డాబాలు అట్లా ఉండేవి. ఆ టైంలో ఆ మాస్టారు తన ఇల్లుని ఆర్టిస్టిక్గా తయారు చేసుకున్నాడు. ఆ ఇంటి దగ్గర చుట్టూతో పూల కుండీలు ఉండేవి. ఆ ఇల్లు డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ పెయింట్స్ తోటి ఉండేది. నీట్గా గేట్తో చూడగానే యూనిక్ హౌస్, స్పెషల్ హౌస్ అని తెలిసిపోయేది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే కూడాను ఆ వాతావరణమే వేరుగుండేది. ఆయనకు ఒక ఆఫీస్ రూమ్, డిజైనింగ్ రూమ్, అమ్మగారు లోపల పని చేసుకోవటానికి అనుకూలం, సిట్టింగ్ రూమ్, పిల్లల స్టడీ రూమ్. అందరిళ్లలో గదులు ఉన్నాయి, కానీ దాన్ని పెట్టుకున్నాడు. ఇది భౌతికమైన ఉదాహరణ నేను చెబుతున్నాను. సో ఆ ఇల్లు చూడగానే వారు ప్రభువుని ఎరగని వారు, కానీ ఇల్లు చూడగానే ఒక ప్రత్యేకమైనదిగా కనిపించింది మిగతా ఇళ్ళంటికంటే కూడా. మరి మీ ఇల్లు ఆధ్యాత్మికంగా ఎలా కనిపిస్తుంది? మీ ఇంట క్రీస్తుని గుర్చిన సునాదం వినిపిస్తుందా? మీ ఇంట దేవుని వాక్యం వినిపిస్తుందా?
మీ ఇల్లు కపెర్నహూము గృహమా? మీ ఇల్లు షునేమీరాలు గృహమా ఆతిథ్యమునకు? మీ ఇల్లు మరియ వలె ప్రార్థనా గృహమా? మీ ఇల్లు సీమోను వలె యేసునకు ఆతిథ్యం ఇచ్చిన గృహమా? కాబట్టి యువర్ హౌస్ షుడ్ బి యునీక్ ఇన్ ద సొసైటీ. అలా ఉండాలి అంటే ఏం జరగాలి? భార్య భర్తకు లోబడాలి. నేను మీకు నిన్న చెప్పాను, భార్యలు వాళ్ళ సైకాలజీ, నేచర్, అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది. కొంచెం ఇవాళ భార్య గురించి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగానండి. ఏదైనా మనం డిస్టర్బెన్స్ తీసుకొచ్చింది ఒక ఇన్సిడెంట్. వాళ్ళు దేవుడు తినవద్దు అని చెప్పిన పండు తిన్నారు. తినటానికి కారణం సాతాను వారికి ప్రలోభ పెట్టాడు, మోసం చేశాడు, వేరే బోధ చేశాడు. ఆ పండు తింటే మీరు చావరు, మీరు దేవుళ్ళు అయిపోతారు, మీరు నిత్యం బ్రతుకుతారు అని చెప్పాడు. దురాశతో గర్భం ధరించి పాపాన్ని కంది, పాపం పరిపక్వమై మరణాన్ని కంది. ఇది స్టోరీ మనందరికీ తెలుసు. ప్రాబ్లం ఏంటంటే ఆదాము హవ్వను చూచినప్పుడు నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, నా నుండి తీయబడింది నారి, జీవము గల ప్రతిదానికి తల్లి అని పొగిడి 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 పైకెత్తేసి ఆవిడ తల మీద పెట్టుకున్నాడు, గొప్ప కిరీటంగా చేసుకున్నాడే. అదే మనిషి పాపం అనంతరం దేవుని ఎదుట ఆమెను దోషిగా నిలబెట్టి ఈవిడ పండించింది తిన్నానని. ఆ రోజు మొదలుకొని పరిస్థితులు మారిపోయాయి. భార్య భర్తల మధ్య పరిస్థితులు మారిపోయాయి. భర్త తనను దేవుని ఎదుట దోషిగా నిలబెట్టేటప్పటికీ ఆ మైండ్లో, ఆ మనసులో, ఐ డోంట్ ట్రస్ట్ మై హస్బెండ్, షీ ఆల్వేస్ బ్లేమ్స్ మీ ఫర్ హిస్ ఫెయిల్యూర్స్ అనే ఒక కాన్సెప్ట్ బిల్డ్ అయిపోయింది అమ్మగారిలో. అది ఏమైపోయిందంటే ప్రభువు కూడా ఏం చేశారు, ఒక శిక్ష ఇచ్చాడు. ఆ శిక్ష ఏమిటి? నీవు ఇది చేసావు కాబట్టి నీ ప్రయాస గర్భవేదన హెచ్చించేస్తున్నాను, నువ్వు ప్రయాసతో బిడ్డలను కంటావు, నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలతాడు అన్నాడు. ఆదికాండం 1:26-27లో ఈక్వల్ పొజిషన్లో ఉన్నారు స్త్రీ పురుషులు ఇద్దరూ. దేవుని స్వరూపం పొంది బోత్ వర్ ఈక్వల్ బిఫోర్ గాడ్ బిఫోర్ దే కమిటెడ్ ద సిన్. పాపం చేయకముందు వాళ్ళు ఈక్వల్గా ఉన్నారు. జాగ్రత్తగా వినాలండి, వాళ్ళు ఈక్వల్గా ఉన్నారు. పాపం చేసిన తర్వాత దేవుడు హవ్వను సబార్డినేట్ చేసేసాడు, యాడమ్ బాస్ అయిపోయాడు. దేవుడు చేయలేదు అలా, వాళ్ళే చేసేసుకున్నారు. ఎందుకని? నీకు నీ భర్త పట్ల వాంఛ కలుగుద్ది, దట్స్ వై హీ రూల్స్ యూ. నీ కలిగే వాంఛను బట్టి అతను నిన్ను ఏళ్తాడు. యు ఆర్ ద సబార్డినేట్, నువ్వు లోబడేదాను అయిపోయావు అక్కడ అని చెప్పి దేవుడు ఆ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇట్ ఈస్ ఫర్ దేర్ గుడ్నెస్. ఆ పనిష్మెంట్ వాళ్ళ మేలు కొరకు ఇచ్చిందే తర్వాత జీవితం. తర్వాత ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు, అదేంటంటే ఇప్పుడు రక్షించబడ్డారు భార్యాభర్తలు ఇద్దరు. దే ఆర్ నాట్ అండర్ దిస్ కర్స్ అగైన్. ఇది మీరు తెలుసుకోవాల్సింది. దే ఆర్ నాట్ అండర్ దిస్ కర్స్ అగైన్. పేతురు గారు చెప్పారు, మీ భార్యలు జీవమనుడి కృపావరములో మీ తోటి భాగస్థులు, జ్ఞానం కలిగి కాపురం చేయమన్నాడు. అర్థమైందా? జ్ఞానం కలిగి కాపురం చేయండి బాబు. మీ భార్యలు మీ తోటి భాగస్థులు, దే ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. కాబట్టి దే ఆర్ నాట్ యువర్ సబార్డినేట్స్, దే ఆర్ ఈక్వల్. దో దే ఆర్ ఈక్వల్, విమెన్ షుడ్ సబ్మిట్. దో దే ఆర్ ఈక్వల్, విమెన్ షుడ్ సబ్మిట్ టు హర్ హస్బెండ్. తన భర్తకు లోబడాలి. దేవుడు అది ఎందుకు చెప్పాడో చెబుతాను. సాధారణంగా ఉమెన్ టెండెన్సీ, నేచర్ అట్లా ఉంటుంది. విమెన్స్ నేచర్ ఎర్లీగా తన భర్త హృదయంలో తను నెంబర్ 1 అయి ఉండాలి. అర్థమైందా? భార్య ఎలా ఉంటుంది? తాను తన భర్త హృదయంలో తానే నెంబర్ 1. బ్రిటిష్ యువరాణి కూడా తన భర్త హృదయంలో తనకంటే ఎక్కువ కాకూడదు. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి, మీ ఆవిడని అడగండి, చెప్తుంది. షీ వాంట్స్ టు బికమ్ నెంబర్ 1 ఇన్ హిజ్ హార్ట్. తనే ముఖ్యము,
తనే ఇంపార్టెంట్, తనే అల్టిమేట్, తనొక్కతే మీ సామ్రాజ్యంలో ఉండాలనుకుంటుంది. షీ వోంట్ అలౌ ఎనీ అదర్ విమెన్, ఈవెన్ మదర్, సిస్టర్, ఎనీబాడీ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో తన సుపీరియర్గా ఉండాలనుకుంటుంది. ఇన్ రిలేషన్షిప్స్, ఇన్ ఆల్ రిలేషన్షిప్స్ షీ వాంట్ టు బీ ఇన్ నెంబర్ 1 పొజిషన్. అమ్మ రైట్, ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే తల్లి, బట్ నాట్ మోర్ దాన్ వైఫ్. ప్రయారిటీస్కి వచ్చేటప్పటికి నెంబర్ 1 వైఫ్. తల్లి మాట వినాలి, తల్లిని బాగా చూడాలి, దట్స్ ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ యువర్ వైఫ్ మస్ట్ బి నెంబర్ 1 ఇన్ యువర్ లైఫ్. అది ఆవిడ కోరుకుంటుంది, కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి. రెండవది, షీ డజంట్ వాంట్ టు బి కంపేర్డ్. ఆవిడ తనని తనగానే చూడాలనుకుంటుంది తప్ప వేరొకరితో పోలిక చేస్తే ఆవిడకు ఇష్టపడదు. యూ కెన్ టెస్ట్ ఇట్, మీరు అడగచ్చు కూడా. మీరు ఐశ్వర్యారాయ్తో కంపేర్ చేసినా కూడా షీ వోంట్ బి హ్యాపీ. ఎందుకంటే తనే, షీ ఈజ్ యూనిక్, దట్స్ ఇట్, అంతే. తన అందం తనదే, తన క్యారెక్టర్ తనదే, తన చురుకుదనం తనదే. షీ ఈజ్ వాట్ షీ ఈజ్, దట్స్ ఇట్, అంతే. షీ డజంట్ వాంట్ టు బి కంపేర్డ్ విత్ ఎనీవన్. మీకు ఒక మాట చెప్పాలి, కంపారిజన్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కంపేర్ చేస్తే ప్లీజ్ డోంట్ కంపేర్ ఈవెన్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్. ఎందుకో చెప్తాను, అందులో ప్రమాదం 2 ఉన్నాయి. ఒకటి డిస్కరేజ్మెంట్. వెన్ యూ కంపేర్ విత్ ద టాప్ పీపుల్ యూ విల్ గెట్ డిస్కరేజ్మెంట్. అరే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నేనేం లేను. డిస్కరేజ్మెంట్ వచ్చేస్తుంది, ఫీలింగ్ ఆఫ్ డిఫీట్ వచ్చేస్తుంది. నీకంటే తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నీకు గర్వం వచ్చేస్తుంది, నేను వీళ్ళకంటూ గొప్పకున్నాను అని. సో డోంట్ కంపేర్, యు ఆర్ యూనిక్ ఇన్ ద వరల్డ్, రైట్? అర్థమైందా? యు ఆర్ సో యూనిక్ ఇన్ ద వరల్డ్. గాడ్ మేడ్ యూ యూనిక్ వన్ ఆన్ దిస్ ఎర్త్. నేను చెబుతున్నాను, దేవుడు చెట్ల ఫలాలు చేసినప్పుడు సపోటా రుచి ఇంకో దానికి ఇవ్వలేదు, యాపిల్ రుచి ఇంకో దానికి ఇవ్వలేదు. అర్థమవుతుందా? ఏ ఫ్రూట్ రుచి దాందే, ఏ ఫ్రూట్ కలర్ దాందే, ఏ ఫ్రూట్ యొక్క డిజైన్ దాందే, షేప్ దాందే. బనానా ఒకలా ఉంటుంది, యాపిల్ ఒకలా ఉంటుంది, గ్రేప్ ఒకలా ఉంటుంది, పంప్కిన్ ఒకలా ఉంటుంది, అవునా? దానిమ్మ ఒకలా ఉంటుంది, రైట్? పైనాపిల్ ఒకలా ఉంటుంది. అన్నిటికీ మీరు చూడండి, దేనికదే బ్యూటిఫుల్లీ డిజైన్డ్, బ్యూటిఫుల్లీ డిజైన్డ్. ఎవ్రీ ఉమెన్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీ ఉమెన్ ఈజ్ బ్యూటిఫుల్, రైట్? ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ హ్యాండ్సమ్, బట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ డిఫరెంట్. మీకు విషయం తెలుసా? మీ ఏలు ముద్రలు ఇంకొకళ్ళకి లేవు, మీ స్కిన్ టింట్ ఇంకొకళ్ళకి లేదు, మీ స్కిన్ కలర్ యూ కాంట్ కంపేర్ విత్ ఎనీ అదర్ ఆన్ ద ఎర్త్. అరే నాకు అర్థం కాదండి, దేవుడు ఎట్లా చేశాడండి ఇట్లా? మీరు 100 మంది 100 చేతులు ఎదురుగా పెట్టండి, 100 చేతులు డిఫరెంట్గా ఉంటాయి. ఈ 2 ఒకే కలర్ ఉన్నాయి అని, ఈ 2 ఒకే టింట్ ఉంది, ఈ 2 ఒకే బ్యూటీ ఉంది, టెండర్ ఉందని మీరు చెప్పలేరు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడిని యునీక్గా చేశాడు. మనందరికీ కళ్ళు, ముక్కు, చెవి, నోరు అన్నీ ఒకేలాగా ఉంటాయి, కానీ ఎవ్వరూ ఒకలా ఉండవు. అర్థమవుతుందా? మీ వాయిస్ వేరండి, మీ వాయిస్ వేరు. సిమిలారిటీస్ ఉండొచ్చు కానీ యునిక్ వాయిస్ రాదు. తెలుసునా? నీ వాయిస్ తెలిసిపోతుంది. డబ్బింగ్ చెప్పేవాడికి ఒరిజినల్ వాయిస్కి తేడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యువర్ వాయిస్ ఈజ్ యూనిక్. తెలుస్తుందా? యువర్ మైండ్ ఈజ్ యూనిక్. నీలా ఇంకోటి ఆలోచించలేడు. You are different in mind, you are different in your thoughts, you are different in your beauty, you are different in all things. అందుకని స్త్రీలు they don't want to be compared, they don't want to be compared. పోలిక ఇష్టం ఉండదు. కాబట్టి మీ భార్యను కనుక్కోండి. నెంబర్ 3, మూడవది, they want to be recognized always by you. వారికి నీ నుంచి గుర్తింపు, ఒక చిన్న అప్రిసియేషన్ వాళ్ళకి కావాలి.
కాఫీ ఇచ్చింది పొద్దున్నే, వండర్ఫుల్ కాఫీ, ఇట్ స్మెల్స్ గుడ్ అని తాగక ముందు ఒకసారి సిప్ చేసిన వెంటనే అబ్బా ఎక్సలెంట్ టేస్ట్ అన్నావు అనుకో, ఇంకో కాఫీ కావాలని అడుగుద్ది. కాఫీ చల్లగా తెచ్చావే, రోతగా తెచ్చావే, నీళ్ళగా ఉందే, ఇదేం రంగు, ఇదే వేడి, ఎవ్రీ టైమ్ కామెంటింగ్ కామెంటింగ్ కామెంటింగ్, దట్ డజంట్ లైక్ ఇట్. మనం మగాళ్ళం చేసే పని మొట్టమొదటి తప్పిదం ఏంటంటే వీఆర్ కామెంటింగ్ అవర్ వైఫ్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ వీ డోంట్ వాంట్ టు బి కామెంటెడ్ బై దామ్ ఫర్ ఎనీథింగ్. వాళ్ళ చేత మనం చిన్న విమర్శ కూడా ఎదుర్కోవటానికి ఇష్టపడం, కానీ మనం మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. వాళ్ళకి ఇష్టం వచ్చిన చీర కట్టుకొనియం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వండనీయం, రైట్? అది మన తప్పు అండి, అది వాళ్ళ తప్పు కాదు, అది వారి తప్పు కాదు. ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్, ఇట్ ఈస్ అవర్ ఫాల్ట్. ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్, ఇట్ ఈస్ అవర్ మిస్టేక్. ఇట్ ఈస్ నథింగ్ బట్ their own will and wish. We don't give them the freedom to them how they wanted to be. వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారు అలా ఉండనీయం. వాళ్ళు చాలా అప్రిషియేషన్ కోరుకుంటారు. ఎందుకో చెప్పనా అప్రిషియేషను? ఆదాము హవ్వగారిని దేవుని ముందు నుంచోబెట్టి ఈవిడే ఈ పండు ఇచ్చింది తిన్నాడు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ క్రియేట్ అయిపోయింది అక్కడ. మీరు చూడండి, ఆడవాళ్ళు కూర వండుతారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఉప్పు చూస్తారు, కారం చూస్తారు, టేస్ట్ చూస్తారు. భర్తకి సర్వ్ చేసే ప్రతిసారి భయంగా సర్వ్ చేస్తారు. సర్వ్ చేసి ఏమండి బాగుందా అని అడుగుతారు. వాళ్ళు తిన్నారు, తెలుసు, అది బాగుందని తెలుసు, ఉప్పు సరిపోయిందని తెలుసు, నూనె సరిపోయిందని అన్నీ తెలుసు, ఇట్స్ వెరీ టేస్టీ అని తెలుసు. కానీ వాళ్ళ డౌట్ ఏంటంటే ఏమంటాడో అని డౌట్. అరే చిన్న అప్రిసియేషన్ ఇవ్వు భాయ్, ఏమైంది ఇందులో, నైనా చాలా బాగుందమ్మా కూర, ఇదేం కూర అని ఇసురు కొడుతున్నావా? నేను మనవి చేస్తున్నాను, మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, మగవాళ్ళం స్త్రీలను సంతోషపెట్టలేకపోతున్నాం. ఎవ్రీ టైం కామెంటింగ్ నెగటివ్, నో అప్రిసియేషన్ ఈవెన్ ఫర్ ద పాజిటివ్ థింగ్స్ విచ్ యూ లైక్ ఇన్ హర్. దట్స్ వై ద ఫెయిల్యూర్ కమ్స్ ఇన్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్. క్రైస్తవ కుటుంబాలు అందుకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక చిన్న పొగడ్త కొరకు ఆమె ఇష్టపడతారు, ఒక చిన్న పొగడ్త కొరకు ఆమె ఇష్టపడతారు. నీదేం పోయిందా? ఒక మాట బాగున్నావు నువ్వు ఇవాళ అంటే, ఈ చీరలో బాగున్నావు అని అంటే నీ సొమ్మేమని పోయిందా? ఇవాళ ఏంటి ఇల్లు చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగా సర్దావు అంటే నీ సొమ్మేమని పోయిందా? కాబట్టి rather than criticizing your wife, try to exalt her. ఒక పొగడ్త ఇచ్చి కుటుంబంలో ఆమెను సంతోషపెట్టవచ్చు. నెంబర్ 4, 3 విషయాలు చెప్పాను. నెంబర్ 4, 4వ విషయం నేను చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. ప్రతి భార్య కూడా రొటీన్ బోర్ వర్క్స్కి ఇష్టపడదు. పొద్దున్నే లగాలి, వంటగదిలో పోవాలి, పొద్దున్నే లగాలి, వంటగదిలో పోవాలి, పొద్దున్నే లగాలి, భర్తకు క్యారేజ్ కట్టాలి, పొద్దున్నే లగాల, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. దేర్ ఈజ్ అ రొటీన్ బోరింగ్ వాక్. షీ డజంట్ లైక్ ఇట్. ఆవిడకి అది ఇష్టం ఉండదు. కాబట్టి మీరు చూసుకోండి, భర్తలు మీరు నేర్చుకుంటే భార్యలు మీకు సులువుగా లోపడతారు. దే లైక్ టు గో అవుట్, దే వాంట్ టు సీ ద థింగ్స్ అవుట్ సైడ్. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదండి వాళ్ళు. కాలక్షేపం ఏముంటుంది? మనం అంటే ఊర్లన్నీ తిరిగి వస్తూ ఉంటాం, అన్నీ చూస్తూ ఉంటాం. వాళ్ళకేముంది, రిక్రియేషన్ ఏముంటుంది? ఒక టీవీ పారేస్తాం, సీరియల్స్ కతుక్కున్నాం, మళ్ళీ తిడతాం మనమే. మగాళ్ళది తప్పండి ఆడవాళ్ళు సీరియల్స్ చూస్తే. ఆ టైంలో ఒక అర్ధగంట సేపు బిగ్ బజార్ రేపు తీసుకెళ్తే సీరియల్స్ చూడరు. ఇక వాళ్ళని సీరియల్స్కి ఎడిక్ట్ అయ్యేట్టు చేసింది ఎవరో తెలుసా? భర్తలే. క్రిస్టియన్ హస్బెండ్స్ మేడ్ దెమ్ టు వాచ్ ద సీరియల్స్ అండ్ వేస్ట్ ద టైమ్. దే బికేమ్ వెరీ వీక్. వాళ్ళు చాలా బలహీనలు అయిపోవటానికి కారణం భర్తలే. ఒక అర్ధ గంట సేపు పార్క్ తీసుకెళ్ళచ్చు కదా సాయంకాలం, ఆ టీవీ టెంప్టేషన్ నుంచి తప్పించుకుంటారు. ఒక అర్ధ గంట సేపు ఎక్కడైనా ఒక రిక్రియేషన్ సెంటర్కి తీసుకెళ్ళచ్చు కదా, ఒక హోటల్ తీసుకెళ్ళచ్చు కదా.
అర్థమవుతుందా? ఏదైనా మనలో దేవుడు వాళ్ళిద్దరిని సృష్టించినప్పుడు వాళ్ళకి పని చెప్పాడా? ఏం పని చెప్పాలి? అన్నీ ఇచ్చి ఎంజాయ్ ద లైఫ్ అని చెప్పాడు. మరి మీరు మీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా? మీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా మీరు? ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ లైఫ్? అండ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద గిఫ్ట్ వైఫ్. భార్య అనే ఒక వరం ఇచ్చాడు దేవుడు, ఆమెతో సంతోషిస్తున్నావా నువ్వు? పైగా నా భార్య నా మాట వినదు, నా భార్య కోపిష్టి, నా భార్య అలుగుద్ది, నా భార్యకు సరిగా రాదు, నా భార్య ఏమి తెలియదు, అది అమాయకురాలు, తనకేమీ తెలియదు. హూ సెడ్ మ్యాన్? నీకంటే 10 రెట్లు తెలివిగా ఉంటుంది ఆడపిల్ల, తెలుసా? ఇవి మనం పట్టించుకోవటం లేదండి. క్రైస్తవ కుటుంబాలు వాక్యాన్ని గుర్తించడం లేదు. దే ఆర్ సో వాయిస్. నేను ఆడపిల్లల గురించి మాట్లాడితే కళ్ళు తిరుగుతాయి. మీకు ఒక్క మాట చెప్తాను, వినండి. ఆడపిల్ల గురించి మాట్లాడితే ఒక మాట చెప్తాను, వినండి. షెబా దేశపు రాణి సొలొమోనును గురించి విని, మీరు వింటున్నారా? ముస్లిం కంట్రీస్ షెబా ఆవిడ బయలుదేరి సొలొమోన్ దగ్గరికి వచ్చింది. హౌ ఇండిపెండెంట్ ఏ ఉమెన్ కెన్ థింక్. ఒక స్త్రీ ఎంత ఆలోచిస్తుందండి. దేశాలు దాటి, ఖండాంతరాలు దాటి, ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్ల బయలుదేరి వచ్చింది. ఇవాళ నువ్వు నీ కూతుర్ని లేదా నీ భార్యని మార్కెట్కి పంపడానికి భయపడుతున్నావు. అర్థమైందా? ఎందుకు నేను చెబుతున్నానంటే, బైబిల్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ టెల్లింగ్ అబౌట్ ద కాండక్ట్ అండ్ ద క్యారెక్టర్ అండ్ ద ఎబిలిటీస్ ఆఫ్ ద పీపుల్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తోందంటే, ఒక స్త్రీ తాను ఎల్లవేళలా కూడాను షీ వాంట్ టు లెర్న్ ద థింగ్స్, షీ వాంట్ టు సీ ద వరల్డ్, లోకాన్ని చూడాలనుకుంటుంది. మీరు చూడండి, ఆ చెట్టు దగ్గరికి మొట్టమొదట హవ్వ వెళ్ళిందా, ఆదాం వెళ్ళాడా? ఆదాం వెళ్ళలేదు, హవ్వ వెళ్ళింది. దే లైక్ టు సీ ద థింగ్స్ విచ్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ ద క్రియేషన్, విచ్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ ద క్రియేషన్, గాడ్స్ క్రియేషన్. దేవుని యొక్క సృష్టిలో అందమైన వాటిని చూడాలి అనేటువంటి ఒక అద్భుతమైన ఉత్సాహం స్త్రీలో అత్యధికంగా ఉంటుంది. అప్పుడే శోధన కలుగుతుంది కనుక భర్త పక్క నుండి ఆ శోధకుడిని తప్పించే ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఆవిడ బయటికి వెళ్ళి మార్కెట్ చూస్తే అన్నీ కొనేయమంటుందండి, పర్స్ అయిపోతుందండి అని భయపడుతున్నావా? కౌన్సిల్ హర్, టెల్ హర్ అబౌట్ యువర్ ఫైనాన్సెస్, షీ విల్ ఒబే. ఆవిడేమి బలహీనరాలు కాదు. ప్రభు ఆమెను బలపరిచాడు. క్రొత్త నిబంధనలో ఉన్నాం మనం. దే ఆర్ స్ట్రాంగ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లైక్ యూ. పురుషుడిలానే స్త్రీ కూడా పరిశుద్ధాత్మ శక్తి కలిగినదై, విల్ పవర్డ్, శక్తి కలిగింది ఆవిడ. ఇంద్రియ నిగ్రహం ఆవిడికి ఉంది క్రీస్తునందు. పాపుల వల్లే తలంచద్దు, అన్యుల వల్లే తలంచవద్దు. కనుక నీ వైఫ్ అప్రిసియేషన్తో పాటుగా ఆమెను నీవు రొటీన్ బోరింగ్ ఇష్యూస్ నుంచి బయటకు తీసుకురావాలని కోరుకుంటుంది, లోబడుతుంది. అప్పుడు భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, మీ భర్తలకు లోబడి ఉండండి. భర్తలారా మీ భార్యను ప్రేమించండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎట్లా ప్రేమించాలి? నేను రేపు కొన్ని విషయాలు హస్బెండ్ని గురించి మాట్లాడతాను. ఎట్లా ప్రేమించాలి? ఇస్సాకు రెబెకాను ప్రేమించెను. తల్లి యొక్క మరణము విషయమైన దుఃఖము నుండి నివారణ పొందెను. ఆమెను ప్రేమించినప్పుడు హీ గాట్ ద లవ్ ఆఫ్ ద మదర్. ఒక స్త్రీలో ఒక తల్లి ప్రేమ ఉంది, ఒక స్త్రీలో ఒక భార్య ప్రేమ ఉంది, ఒక స్త్రీలో ఒక కుమార్తె ప్రేమ ఉంది, ఒక స్త్రీలో ఒక సహోదరి ప్రేమ ఉన్నది. యూ కెన్ సీ ఆల్ యువర్ రిలేషన్షిప్స్ ఇన్ హర్. అమ్మని చూడొచ్చు, కూతురుని చూసుకోవచ్చు, అక్కని చూడొచ్చు, చెల్లిని చూడొచ్చు, భార్యను చూడొచ్చు, ఆలోచన పరురాలను చూడొచ్చు, ఒక స్నేహితురాలను చూసుకోవచ్చు,
You can have a good friendship with your wife. She will be a great friend to you if you can allow. మనం గర్ల్ ఫ్రెండ్స్ కోసం పరిగెత్తాల్సిన పని లేదు. బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఇన్ యువర్ హౌస్. గ్రేట్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అట్ యువర్ హౌస్. హ్యావ్ ద ఫ్రెండ్షిప్ విత్ హర్. నీ భార్య నీ గొప్ప స్నేహితురాలు. నీ భార్య సహోదరి కంటే ఎక్కువ. నీ భార్య తల్లి వలె నిన్ను లాలించగలుగుతుంది, ఆదరించగలుగుతుంది. ఓకే, నేను మనవి చేస్తున్నాను స్నేహితులారా, దేవుడు భార్యను వరంగా ఇచ్చాడు. సో ఇవాళ నేను భార్య గురించి మొదలుపెట్టి భర్తలకు చెప్పానేంటి అని అనుకుంటున్నారా? ఇండివిజువల్. యు ఆర్ ఇండివిజువల్. మీరు విడతీయబడరాని బంధం చేత ఏర్పరచబడ్డారు. యు ఆర్ వన్ ఇన్ బాడీ. God looks at both of you as one body, not two bodies. One body, one spirit, one mind, one heart. That is wife and husband. One body, one spirit, one mind, and one soul, and one goal. ఒకే గమ్యం, praising God and worshiping God, glorifying God. That is the ultimate plan of God for your family, and both of you as a wife and husband. భర్తతో మాట్లాడటం మానేస్తే ఇప్పుడు వెళ్ళి మాట్లాడు. భార్యతో మాట్లాడటం మానేస్తే ఇప్పుడు వెళ్ళి మాట్లాడి సరి చేసుకో. you'll be happy. ఆలయం ఆలయం దేవుని దేవాలయం. ఆలయం ఆలయం దేవుని దేవాలయం. దీనులకు శరణాలయం, సర్వజనులకు ప్రార్థన మందిరం. దీనులకు శరణాలయం, సర్వజనులకు ప్రార్థన మందిరం. ఆలయం ఆలయం దేవుని దేవాలయం. ఆలయం ఆలయం. జీవము గల దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. జీవము గల దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ప్రభుని మనసు పరిశుద్ధాత్మయు, ప్రభుని మనసు పరిశుద్ధాత్మయు నిత్యము నివసించును, నిత్యము నివసించును, నిత్యము నివసించును. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను కాక. ఆమేన్.